పని? పాలక మండలి సభ్యులందరూ ఏం చేయాలి ఈ టైంలో? పంచెలు కట్టుకుని అక్కడ నుంచోవాలా, శ్రీవారి సేవకులు పట్టుకుని నుంచోవాలి. మీకు ఇచ్చింది అందుకే కదా పదవి. ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళు? ఇప్పుడు ఇది ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను నేను చేసిన పని. అప్పుడు మా టీంలో ఒకళ్ళేమో భోజనాలు చూసేవాళ్ళు, ఒకళ్ళేమో ప్రసాదాలు పంచేది చూసేవాళ్ళు. నాకు ఘాట్ అప్పచెప్పారు. ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ. అట్లాగా ఇప్పుడు మొత్తం అయ్యా ఎంతమంది అయితే ఉన్నారో మనకి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ, మీరు కింద కౌంటర్లని ఈ 5గురు కవర్ చేయండి, ఆ పై కౌంటరు ఈ 2 కవర్ చేయండి, భోజనాల దగ్గర మీ 4 ఉండండి, ప్రసాదాల దగ్గర మీ 4 ఉండండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే మనం వైర్లెస్లో మాట్లాడుకుందాం. ఈఓ గారు కూడా మనకి దగ్గర ఉండాలా, ఈఓ గారు జేఈఓ గారు మీకు మేము చెప్పగానే వెంటనే సెటరేట్ చేయండి. ఇది కదా పాలక మండలి చేయాల్సిన పని. ఇదే కదా బాధ్యత అనేటటువంటిది. అంతేగాని నాకు 300 కోట్ల టోకెన్లు ఎన్ని ఇస్తావు, బ్రేక్ దర్శనాలు ఎన్ని ఇస్తారు, నా బంధువులు ఎంతమందిని తెచ్చుకోవచ్చు, నాకు తెలిసిన వాళ్ళకి ఎంతమంది ఇచ్చుకోవచ్చు, నా రూమ్లు ఎన్ని ఇచ్చుకోవచ్చు, దీనికోసమా మనకి ఇచ్చింది పాలక మండలి? అసలు పాలక మండలి అంటేనే తప్పు. దేవుడిని పాలించేది ఏందండి? నాకు అది తెలియగడుగుతాను. అక్కడే ఓ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది. ఆలోచించాల్సిన సందర్భం అది. రైట్. చూద్దాం మొత్తానికి తిరుమలలో